బీసీలను కాంగ్రెస్ అడుగడుగున మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ రహిత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ తరపున బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల స్టంట్ కోసమే ఢిల్లీలో ధర్నా చేశారని, బీసీలకు న్యాయం జరిగే వరకు తాము గ్రామాల నుంచి పోరాటం చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మడిమ తిప్పడం, మాట తప్పడం. రేవంత్ రెడ్డి చరిత్ర అంతా ఆయన రాజకీయ పార్టీల రంగు మారినప్పుడల్లా ఏ రకంగా మడిమ తిప్పిండో, మాట తప్పిండో కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. పేపర్లలో, అన్ని పేపర్లలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి, అంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ఎంతగా దిగజారిల్లు అని అంటే, ఇక్కడ 42% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నట్టు నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ద్రోహానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెలంగాణ బీసీలకు, తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ వచ్చేవరకు అజరుద్దీన్కు మంత్రి పదవి వస్తుంది. ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకు ఇంకొక బీసీలు గుర్తొస్తారు. ఇవాళ 42% సర్పంచులుగా మీరు ఎట్లా ఇస్తారు? క్యాబినెట్లో మీరు మాట్లాడింది పేపర్లో కూడా వచ్చింది కదా. బీఫామ్ లేకుండా, ఎన్నికల గుర్తు లేకుండా అయ్యే ఎలక్షన్లలో మీరు ఎట్లా ఇస్తారు? 42%. చెవిలో పువ్వు పెడుతున్నారు. విద్యా ఉద్యోగాలతో పాటు 2 బిల్లులు పాస్ అయినాయి, కానీ ఆ 2 బిల్లుల జీవోలు రాలేదు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ జీవో రాలేదు. కేవలం 42% రిజర్వేషన్ మాత్రమే వచ్చింది. అంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ 42% అని అడుగుతా ఉన్నాం. బీఫామ్లతో పాటు సర్పంచ్ ఎలక్షన్లు అవుతాయని అడుగున మోసమే. ఇలా చీరల పంపిణీ కూడా ఎలక్షన్ గురించి. ఎలక్షన్లు వచ్చేవరకే లేని హామీలు వస్తాయి, కోట్లు కొట్టేస్తాయని తెలిసినా వీళ్ళే కోట్లు వేసి కొట్టేపించి ఇవాళ బీసీలను దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం తప్పదు. ప్రతి గ్రామాన్ని తీసుకెళ్తాం. ఏదైతే సాధ్యం కాదో అది పార్లమెంట్ చట్ట సవరణలో అవుతుందని తెలిసి రాష్ట్రపతి గారికి బిల్లు పంపించి, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసి, ఆ తర్వాత పనికిరాదని చెప్పి మీకు మీరే ఢిల్లీలో జంతర్ మంతర్లో మీ మార్కెటింగ్, ఇండియా కూటమి మార్కెటింగ్ కోసం మాత్రమే, మీ ప్రచారం కోసమే మేము తెలంగాణలో 42% రిజర్వేషన్ తెచ్చాము, కులగణన చేశామని చెప్పుకునే మీ కూటమి కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ కోసం చేసిన ప్రయత్నమే ఢిల్లీలో జంతర్ మంతర్ దీక్ష. స్తంభింపజేసిందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్లో 42% తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఉంది, మేము ఒప్పుకున్నాము, అక్కడ కులగణన కూడా చేశాము, మేము రిజర్వేషన్ పెట్టాలి అని చెప్పేసి ఒక్కరు కూడా పెట్టలేదు. కానీ ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, మాకు ఆదేశించారు ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా పెట్టమని చెప్పేసి స్పెషల్ మెన్షన్గా ఎక్కడ టైం దొరికితే అక్కడ మేము 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో పోరాడతాం.